లేదు ఇదే. అంటే ఎందుకు ధన్మన్ ఆ మాట అనడానికి కారణం ఏంది? ఒకటండి, నా మనుషుల లోపల వాళ్ళ నాయకుడు బలవంతుడు కాదు అని చెప్పి వాళ్ళని నా నుంచి కడిగేసే మీకు ఆయనకి ఏం లేదు కదా. ఏం లేదండి, ఆయన సెటిల్మెంట్లు చేస్తాడు, దానికి నేను సహకరించా. ఇప్పుడు ఉన్న ఎవడైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో బేకార్ గా ఉన్నాడు కాంగ్రెస్ లో, వాడు ఏ చెప్తా సరే అంటాడు, ఎందుకంటే వారికి ఒక స్కోప్ లేదు, బ్యాకప్. మీకు ఏమైనా నచ్చలేదా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ లో అధికారం చెలాయిస్తుండు అనే విషయం మీకు మింగుడు పడలేదా, నచ్చలేదా? అట్లా కాదు, ఇది తీసుకున్న ఇప్పుడు హరీష్ రావుని కొడతా అన్నాడు, హరీష్ రావు యొక్క శత్రువుల్ని తీసుకోవాలి, బేసిక్ గా వాళ్ళని పిక్ చేసుకోవాలి, సింపుల్ లాజిక్ ఇది. హరీష్ రావు యొక్క యాంటీ టీమ్స్ ని తీసుకోవాలి. బిఆర్ఎస్ లో ఉండి ఈయన నమ్మనా బూతులు తిట్టి గలీజ్ మాటలు, ఎవరు తిట్ట బూతులు తిట్టిన వాళ్ళని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటాడండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాడు బిఆర్ఎస్ దగ్గర వచ్చాడు, అలాంటి వాళ్ళని తీసుకుంటున్నావు అంటే నీ ఎజెండా ఏంది? అంటే పాత సోపతిగాలు అందరినీ జమ చేసుకొని హరీష్ రావు ప్రొటెక్ట్ చేయాలి, అదే కదా నీ ఎజెండా. కొన్ని తీసుకున్న వాళ్ళందరూ ఏమైనా కబ్జా కోర్ అని పేరుందా? నాకు లేదు, నేను కబ్జాలో పెట్టలే, నాకు ల్యాండ్ బ్యాంకు ఇవంతా అంత నాలెడ్జ్ ఉండదు. బేసిక్ గా రెవెన్యూ పైన వర్క్ చేస్తాం కానీ ఇట్లా వాడి మీద గుంజుకునే తత్వం కాదు మాది. ఈయన ల్యాండ్ గ్రాబర్స్ తీసుకుంటాడు కంప్లీట్ గా, వాళ్ళనే పొగుడుతుండు, ఎస్ వాళ్ళనే డైనమిక్ అంటాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డానికి విలువ లేదు, ఎవరికి వాల్యూ లేదు. నేను అనుకున్నా ఇది తేడా వ్యవహారమే ఉంది, ఇది హరీష్ ని కాపాడే చర్య ఉందనుకుంటున్నాం, అనుకుంటూనే ఉన్నాం. నన్ను తొక్కేయడం మెల్లమెల్లగా నన్ను వాడే స్టార్ట్ అయింది. ఒక రోజు మా ఊరికి వచ్చిండు, సిద్దిపేటలో ఎవ్వరు లేకపోతే నేనే నిలబడతా అంటే, నీ కళ్ళు ఏం బిక్తాను, కనిపిస్తలేవు నీకు, ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా, ఇది అనుకుంటా, అదనుకుంటా, పెద్ద పెద్ద కేసులు వేసి దగ్గర లాయర్లకి 30 లక్షల దాకా ఖర్చు పెట్టా నేను. అంత కొట్లాడుతుంటే రాష్ట్రం అంతా నా పేరు చెప్తుంటే, ఇక్కడ ఎవ్వడు కొట్లాడేటోళ్ళు లేడంటే, కొట్లాడంటే ఏంది నీ భాషలా? లోపల కులుకుడా, ఇద్దరు సంచులు మోసుడా? నేను కొట్లాడుతుంటే నేనే వచ్చి నిలబడతా అంటే నాకు అనిపించింది ఇది కంప్లీట్లీ వ్యవహారం తేడా ఉన్నది, ఇదేదో మనకెసరు పెట్టే కార్యక్రమం ఉందనుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. ఓ రోజు ఫోన్ చేసి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తిడుతున్నావట అంటే, బరాబర్ తిడతా, తప్పు చేస్తా తిడతా. ఒక రైతు 20 సార్లు తిరుగుతుండు ఒక పని కోసం, ఒక 5 నిమిషాల్లో అయ్యే పని 10 సార్లు ఎందుకు తిప్పుకుంటావు? అదే బీఆర్ఎస్ స్పాట్లో అవుతుంది, ఎందుకు చేయమని తిట్టినా తప్ప. ఏమన్నాడు? తిడుతున్నావు, వాళ్ళని అనవసరంగా తిట్టొద్దు కదా అని. ఒక ఏసీపీకి మీ స్టేషన్లో కెమెరాస్ లేవు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, కెమెరాస్ పెట్టుకోండి అని చెప్పిన. నువ్వు ఏసీపీని బెదిరిస్తున్నావట అంటే, నీకు ఇట్లా అర్థమైతే నీ అంత బేకార్గా లేడు, నీ దరిదాపులు వచ్చినా నా సెన్స్ పోతుంది. ఈ గంధపు చెక్క పోయి మూరలే పడ్డట్టు నేను నీ దగ్గరకు వచ్చిన. సో మళ్ళీ నేను నా స్థానానికి చేరుకున్నా. ఈ క్యాండిడేట్ ఒక మురికి క్యాండిడేట్ అని నిరూపించాలి సమాజానికి అని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయన ఏదైతే సిద్దిపేట పోటీ చేద్దాం అనుకున్న ఒక ఆలోచన మీరు బలం చేసినట్టే కదా కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, అందులో ఉండి కొట్లాడాలి కదా. నేను బయటికి రావడం అంటే కాంగ్రెస్ కే థ్రెట్, అందులో ఆయన సక్సెస్ అయ్యండి అనుకోవచ్చా మీరు బయటికి రావడం? నేను వాళ్ళు ఉంటేనే వాళ్ళకి మంచిది. నేను వాళ్ళు ఉంటే పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గం అది ఒకటి అక్కడ కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చలేదు, పీకలేదు, ఈయనకి ఇవ్వాలనే నా కోరిక. ఈయనకి ఇస్తే రేపు చక్రధర్ అనేవాడు ఈజీ గెలవగలుగుతాడు, ఈయనకి ఇస్తేనే నేను గెలుస్తా చాలా వరకు. అంతే. కొంచెం హరీష్ మీద నెక్స్ట్ టైం ఎట్లుంటుందో నాకు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. నియోజకవర్గ విభజన జరిగితే దట్ ఈస్ సెకండరీ థింగ్. పోటీ చేసిన ఈయన వస్తే మాత్రం గెలుపు అనేది ఈజీ జరుగుతుంది, ఎందుకంటే ఈయనకు డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లు రావండి 100% చెప్పు, వచ్చే ప్రసక్తే లేదు. మొన్నటోని కన్నా ఒక 23 వచ్చినాయి, ఈయనకు 10-13 కూడా రావు, ఛాన్స్ లేదు. సిద్దిపేటకి మైనంపల్లి హనుమంతరావు వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకోవాలండి, ఆయనకు అప్పచెప్పిన పని వదిలిపెట్టి. ఇప్పుడు దేశంలో మీరు హిట్ టీవీలో పని చేసుకుంటా సుమన్ టీవీలో కూర్చుంటా అంటే ఎట్లా? దేశంలో అడిగింది చెప్పండి. రైట్, ఇది జాబ్. దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు కదా, పోటీ చేయొచ్చు కదా, ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయొచ్చు కదా. నీకు ఓడిచండి బాధ్యతలు, వీడికి రమ్మని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రైట్. డిసిసి నర్సారెడ్డి అని చెప్పారు, ఇన్ఛార్జ్ సో క్యాండిడేట్ అని చెప్పారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సో క్యాండిడేట్, జిల్లా మినిస్టర్ సో. వాట్ ఆర్ యూ? నువ్వెవరు? నీకు ఎవడు చెప్పిండు? నువ్వు వచ్చినప్పుడల్లా 1-2 కార్లల్లరా, వచ్చినప్పుడల్లా ఈ జాతర ఏదో ఊరి మీద ఎడ్ల బండు తిప్పినట్టు ఊకే వచ్చుడు పోడు. సరే వచ్చినావు, దేనికోసం వచ్చినావు? వాట్ ఇస్ ద పర్పస్? టార్గెట్ హరీష్ రావు.
ఏం చేస్తాడు? ఉమ్. ఆయన బూట్లు తుడుస్తారా పోయి? ఆయన బూట్లు అదే తుడుస్తారా? కదా, ఆయన మాట్లాడింది అదే కదా, వస్తున్నా కాసుకో అని. అవునా, కాసుకో అంటే ఏంటి? షూ రెడీ పెట్టి తుడిచి పెడతానా? ఉమ్, అది కాదు కదా, దేనికోసం వస్తుంది? ఇప్పుడు కాజ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావంటే సిద్దిపేట వచ్చి కేటీఆర్ తిట్టుడు ఏందండి? నీకు దమ్ము ఉంటే సిరిసిల్ల పోయి తిట్టు. ఆనే చేనేత వస్త్రాలు కొత్తగా కొనుక్కొని వస్తావు, అట్లా చింపి పెడతాను నేను. అంత సీన్ లేదు, ఆయన వచ్చే ఎజెండా వేరే ఉంటుంది. మీరు ఈ మాట అంటారు, ఆయన ఎన్నికల ముందు కేటీఆర్ మల్కాజ్గిరికి వస్తే ఇదే మైనంపల్లి హనుమంతరావు, రే కేటీఆర్ నేను గుంజు కొడితే గిరిన తిరుగుతాం అన్నాడు. ఆ కౌంటర్ లేదు మళ్ళీ అప్పుడు. అట్లాంటి చిల్లర మాటలు కొడిస్తాడండి కౌంటర్. అంటే క్యాడర్ అని ఇవ్వాలి కదా, క్యాడర్ అని ఇవ్వాలి కదా, అంటే కేటీఆర్ క్యాడర్ అని ఇవ్వాలి. కేటీఆర్ క్యాడర్ అంతా ఎట్లుందంటే ఈయన స్థాయి మించే ఉంటుంటారు నాకు తెలిసి. మైనపల్లి లీస్ట్ ఉంటుంటాడు ఆడ. ఉమ్, అంటే మైనపల్లి కౌంటర్ ఇచ్చేటోడు లేడు, వాళ్ళ రేంజ్ అంతా వేరే ఉన్నట్టుంది. మైనపల్లికి ఓడి కౌంటర్ ఇస్తాడు, నేను కూడా ఇయ్య కౌంటర్, నేను కూడా ఇయ్య. మొన్న ఏమంటుండు, ఈ చక్రధర్ లాంటోడు హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఇవన్నీ మాట్లాడతావు. పైసలు తీసుకోవడం గురించి నువ్వు అలా మా గురువు, నువ్వే చెప్పాలి. ఇక ఉమ్, ఈ బ్రోకర్ వేషాలకి అమ్ముడు వేయ తత్వానికి నువ్వు మందేదాగా అన్నావు. ఏది నీ బ్లడ్ తీసుకుందాం ఇప్పుడు, శాంపిల్ రెడీయా? నాది తాగుతారా మైనంపల్లి హనుమంతరావు? అరే నేను బ్లడ్ అడుగుతున్నా, నేనేమన్నా ఆయన బాటిల్ అడుగుతలేను, ఉమ్, బ్లడ్ అడుగుతా. ఆయన గోవా ఎందుకు పోతాడండి? గోవాలో నువ్వు ఏం కథలు పడ్డావు? నువ్వు ఎక్కడెక్కడ పోయినావు? నువ్వు శ్రీలంక ఏం పోయినావు? నీ కథలేంది? నువ్వు ఎంజాయ్ చేసే కథలేంది? మా దగ్గర మొత్తం ఉన్నాయి, అన్ని ఒకేసారి ఇస్తే పర్ఫెక్ట్ కాదు. ఫోటో ఎవిడెన్స్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నాకు ప్రైవేట్ లైఫ్ ఉండదు, నా ఎంబడి ఎప్పుడు 40 మంది ఉంటారని చాలా సార్లు చెప్పిండు ఆయన. సరే కదా, ఉమ్. ప్రైవేట్ లైఫ్ ఉన్నాడు తాగా అని ఎందుకు చెప్తున్నావు? నేను ప్రైవేట్ లైఫ్ ఉండదు అన్నాడు. ఉండదు ప్రైవేట్ లైఫ్ ఉండదా? మరి తాగా అని చెప్తాను కదా ఆయన తాగుతాడని నేను అంటున్నా. నేను తాగానే పతివ్రతని, నాకు తాకాట నాకు ముక్కలే చూడలేదంటాడు. ఈయనతో ఆయన తెలియదు, ఈయన తాగుబోతే వేషాలు తెలియదు, ఈయనకున్న వ్యసనాలు తెలివయా? అంటే ప్రజలు అంత అవలగాళ్ళు అనుకుంటుండు. మంచి మంచి గడాఫీని రోడ్ల మీద తీసుకొచ్చి కాల్చి పాడేసిన సమాజంలో ఉన్నాం. ఇంకొకటి, మైనంపల్లి రోహిత్ యువసేన అన్నట. మీరేం యువసేన రా, మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోర్రి. అలా ఏం పెట్టాడు తెలుసా అండి? చెప్పండి. నేను, మా మేనల్లుడు, మా అక్క కొడుకు, ఓకే, మా కోడలు వాళ్ళ ఫ్రెండ్, పాప ఆమెకి రీసెంట్లీ మ్యారేజ్ అయింది, నలుగురు. నాది బర్త్డే 2022. నేను పాలిటిక్స్ లో లేను. నేను పాలిటిక్స్ లో యాక్టివ్ లేరు, అసలు లేనండి. పాలిటిక్స్ లో లేను. నేను నవంబర్ లో ₹1 వంచినా అంతే. నేను 23లో వచ్చాను పాలిటిక్స్ కి. మేము ఒక రిసార్ట్ లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్. మేము ఇట్లా డాన్స్ చేసి ఎగిరి నలుగురం కలిసి ఇట్లా మాట్లాడుకొని నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ చేద్దామని మాట. దానికి ఒక పాట, తాగుదాం తాగి ఊగుదామని. దాని తర్వాత బీర్ బాటిల్ చూపిస్తుండు. నీకు ఒక అక్క తెలియదు, ఒక చెల్లె తెలియదు, ఒక తల్లి తెలియదు, ఒక బిడ్డ తెలియదు, ఏం బతుకులరా మీ? ఆ పిల్ల కేసు పెడతా అంటుంది. మైనంపల్లి రోహిత్ యువసేన మీద కేసు రేపు మీ నోట్లు ఉంచుతుంది. ఆ అమ్మాయి రెడీ అవుతుంది ఆల్రెడీ. మీరు రెడీ ఉన్నారా? గవా ఒక ఆడపిల్ల వీడియో ప్లే చేసేటప్పుడు మినిమం బ్లర్ చేయాలని తెలియదు. ఈ మెదక్లో ఈయన రోహిత్ ఎట్లా గెలిచిండో, బాగా ఎగిరెగిరి పడుతుందో బిడ్డ, నీ సంగతి ఏందో చూస్తాం మేము. బాగా నువ్వేనట్టు ఎన్నుకుందో తెలిసింది. ఏం కేసు నడిచింది మెదక్లో? వీళ్ళ మీద ఏం కేసు అయింది? డ్రగ్స్ కేసు. ఏమైంది? ఆల్ప్రాజోలం కేసు కాలే? వీళ్ళంతా ఆల్ప్రాజోలం తయారు చేయలే? ఆ డేటా మొత్తం తీస్తున్నాం బిడ్డ. అసలు ఆల్ప్రాజోలం కేసు ఏమైంది? మీ తమాషాలు ఏమైంది? ఒక ఎమ్మెల్యే అయ్యండి మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తారా వీళ్ళు? కొన్ని కోట్ల రూపాయలు దందా అండి అది. గుర్తు సప్పుడుగా నడిపిస్తే అక్కడ ఎఫిషియెంట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇమ్మీడియట్ గా దాన్ని ఎరాడికేట్ చేశారు. లేకపోతే ప్రజల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు వీళ్ళు. 11 ఇడాకలు ఎవడు వీళ్ళు ఎమ్మెల్యే రోహిత్. ఎస్, వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో వేసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా అండి? అలా ఏం తప్పు ఉందిరా? మీకు ఏం తప్పు కనిపించింది? నా బర్త్డేకి నేను ఎగిరపోతే మీ అయ్యా కొడుకులు బట్టలు ఎగురుతారా? నా బర్త్డేకి నేను ఎగిరినా, అరే భయ్ నేను కార్పొరేట్ స్టైల్ నుంచి వచ్చిన అని తాగుతా తననాలు ఆడతా. అది నా ప్రైవేట్ లైఫ్ రా భయ్, నా ఇష్టం. ఎవరి లైఫ్ అలా కూడా ఒక బాటిల్ లేదు, ఒక సిగరెట్ లేదు, దాన్ని వేసి వెనుకొక పాట వేసి ఎంత చిల్లరగాలరా బాబు మీరు ఎమ్మెల్యే అయ్యారంటేనే దేవుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తే ఇట్లాంటి లీడర్లు, ఇట్లాంటి ధనవంతులు అవుతారు. కానీ వీళ్ళని కరెక్ట్, వీళ్ళకి భయం లేదు. వీళ్ళకి భయం పెట్టాలి. అయ్యా కొడుకులకు భయం పెట్టి ఇద్దరు ఇంట్లో కూర్చోబెట్టాలి. మీకు మైనంపల్లి హనుమంతరావు గ్యాప్ వచ్చినప్పుడు సిద్దిపేటలో ఇలా జరుగుతున్నప్పుడు పోయి మీరు రేవంత్ రెడ్డికి చెప్పినారంట, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు,
అని కూడా తెలుస్తుంది. అదే తప్పు అది. మైనంపల్లికి సపోర్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి కూడా. ఈయన పట్టించుకుంటాడు ఆపడం కొంతమందిని. ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయా రేవంత్ రెడ్డి? Blessings ఏం లేవు. ఆయన రాష్ట్రం చూసుకోవాలి, ఎన్నో గడబడులు ఉంటాయి. పోడు భూములని, ఈ ఇరిగేషన్ అని, ట్యాపింగ్. హైకమాండ్ అప్రోచ్ కాలే మళ్ళీ గొడవలు జరుగుతున్నప్పుడు? కాంగ్రెస్ ఎవరు అప్రోచ్ కాడు. సమయం వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా గౌడే, మహేష్ కుమార్ గౌడ్. ఆయనకు కూడా చెప్పలేము గౌడ్ సాబ్ కి చెప్పిన ఏమన్నాడు? ఈ ఎల్మ పెత్తనం ఎక్కువైపోయింది, ఏంది అన్న రేపు పార్టీ గెలిచేది ఉందా ఏందా అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.